హలో గైస్, వెల్కమ్ టు ఏకమైఎస్ అకాడమీ హైదరాబాద్. మనం ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగులో డిస్కస్ చేస్తాం కదా. ఇవాళ ఉన్నటువంటి అంశాలు హిందూ న్యూస్ పేపర్ నుంచి చూద్దాం. చాలా ముఖ్యమైన అంశాలు అయితే ఉన్నాయి ఇవాళ కరెంట్ ఈవెంట్స్లో. అవి ఒక్కొక్క అంశాన్ని తీసుకుని దానికి సంబంధించిన కంప్లీట్ హిస్టరీ మీకు కంప్లీట్గా ఇచ్చేస్తాను. ఇవాళ అయితే మనకి థర్డ్ మేకి సంబంధించిన ఈవెంట్స్ ఏమున్నాయో చూద్దాం. సో ఫస్ట్ ఈవెంట్ ఇవాళ వచ్చేసి ఫస్ట్ చూడండి, లాండ్రోమేట్ కంట్రీస్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. లాండ్రోమేట్ కంట్రీస్ అని చెప్పేసి మనకి హిందూ పేపర్లో అయితే వచ్చిందనమాట ఇది. సో ఇది చూడండి, చాలా దీనికి సంబంధించిన కొంచెం మీకు హిస్టరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ కాన్సెప్ట్లోకి వచ్చామంటే క్లారిటీగా మీకు అర్థమవుతుంది. సో మామూలు హిస్టరీ ఏంటంటే మీకు తెలిసే ఉంటుంది, రష్యాకి ఉక్రెయిన్కి మధ్య వార్ జరుగుతూ ఉంది. సో రష్యా అనేది లాస్ట్ ఫిబ్రవరి 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్ మీద దాడి చేసింది. యుద్ధం ఇప్పటికి కూడా జరుగుతూ ఉంది, 1 year కూడా కంప్లీట్ అయిపోయింది. అప్పుడు ఏమైందంటే ఈ చుట్టుపక్కల దేశాలు అంటే నాటో కంట్రీసు, యూరోపియన్ కంట్రీస్ ఇవన్నీ ఏం చేశాయంటే రష్యా మీద శాంక్షన్స్ విధించాయి, అంటే ఆంక్షలు విధించాయి అనమాట. ఇక నుంచి రష్యా నుంచి ఆయిల్ కావచ్చు, న్యాచురల్ గ్యాస్ కావచ్చు, ఎటువంటి ప్రొడక్ట్స్ అయినా కూడా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనేది జరగకూడదు అన్నట్టుగా వాళ్ళు చెప్పారనమాట. ఎస్పెషల్లీ న్యాచురల్ గ్యాస్, ఆయిల్ మీదే ఎక్కువ, క్రూడ్ ఆయిల్ మీదే శాంక్షన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. సో మామూలుగా ఫ్యాక్ట్ ఏంటంటే యూరోపియన్ కంట్రీస్ ఎక్కువగా మనకి రష్యా నుంచే క్రూడ్ ఆయిల్ బై చేస్తూ ఉంటాయి. మిడిల్ ఈస్ట్ కంటే కూడా రష్యా నుంచి ఎక్కువ క్రూడ్ ఆయిల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, మొత్తం యూరోప్ కంట్రీస్ మొత్తం కూడా రష్యా మీద డిపెండ్ అయి ఉంటాయి. ఇప్పుడు ఆంక్షలు విధించారు, రష్యా నుంచి ఎలాంటి క్రూడ్ ఆయిల్ కూడా రావట్లేదు యూరోప్కి. సో ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతాయి కదా, ప్రతి దేశంలో ఎనర్జీ సోర్సెస్ అనేవి తగ్గిపోతాయి, చాలా వరకు దెబ్బతింటాయి, ఎనర్జీ సెక్యూరిటీ అనేది వైలేషన్ జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఏమైందంటే ఈ కాన్సెప్ట్ అనేది న్యూస్లోకి వచ్చిందనమాట. సో అర్థమైంది కదా హిస్టరీ అనేది. ఇప్పుడు మనం చూద్దాం కాన్సెప్ట్ గురించి. ఏ రిపోర్ట్ బై ఫిన్లాండ్. సో ఈ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేశారంటే ఫిన్లాండ్ కంట్రీ అనేది రిలీజ్ చేశారు. బేస్డ్ ది గ్రూప్ సైటెడ్ దట్ ది ఇండియా ఈస్ ద లీడర్ ఆఫ్ 5 countries నేమ్డ్ యాజ్ ది లాండ్రోమేట్. సో లాండ్రోమేట్ కంట్రీస్. సో ఇక్కడ లాండ్రోమేట్ కంట్రీస్కి ఇండియా అనేది లీడర్గా వీళ్ళు కోట్ చేశారు. ఎవరు ఈ రిపోర్టు? ఏ రిపోర్ట్ అంటే ఫిన్లాండ్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఈ లాండ్రోమేట్ కంట్రీస్కి ఇండియా అనేది లీడర్ అని చెప్పారు. సో ఇందులో మొత్తం 5 countries ఉన్నాయని చెప్పారు. సో ఈ లాండ్రోమేట్ కంట్రీస్ అంటే ఏంటో కూడా చెప్తాను నేను క్లారిటీగా. సో దీనికైతే ఇది గుర్తుపెట్టుకోండి, ఇది వార్తల్లో ఉందన్నమాట. ఇది వార్తల్లో ఉంది కాబట్టి ఈ కాన్సెప్ట్ చెప్తున్నాను. సో ఇది వార్తల్లో ఉంది. సో తర్వాత చూడండి, దే సో కాల్డ్ లాండ్రోమేట్ కంట్రీస్ ఆర్ కంట్రీస్ దట్ బై రష్యన్ ఆయిల్ అండ్ సెల్ ప్రాసెస్డ్ ప్రొడక్ట్స్ టు ది యూరోపియన్ కంట్రీస్. సో థస్ సైడ్ స్టెప్పింగ్ యూరోపియన్ శాంక్షన్స్ అగైన్స్ ది రష్యన్ ఆయిల్. సో ఇప్పుడు చూడండి, సో ఇక్కడ ఏం చేస్తారంటే ఏ కంట్రీస్ అయితే బై రష్యన్ ఆయిల్, ఏ కంట్రీస్ అయితే రష్యన్ ఆయిల్ని కొని దాన్ని ప్రాసెస్డ్ చేసి, సో రిఫైన్డ్ ప్రాసెస్ చేసి దాన్ని యూరోపియన్ కంట్రీస్కి అమ్ముతాయో, సో యూరోపియన్ కంట్రీస్కి అమ్ముతాయో వాటిని లాండ్రోమేట్ కంట్రీస్ అని చెప్పేసి చేస్తారనమాట. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమవుతుందంటే మామూలుగా ఇప్పుడు రష్యా ఉంది. సో ఇక్కడ రష్యా, ఇది రష్యా. సో ఇది వచ్చేసి యూరోప్, ఇది యూరోప్, ఇది వచ్చేసి ఇండియా. సో ఇది ఇండియా. ఇప్పుడు ఏమైంది, యూరోప్ అనేది రష్యా మీద ఆంక్షలు విధించింది కాబట్టి ఆయిల్ అనేది కొనకూడదు. సో వాళ్ళు ఇచ్చిన ఆంక్షల ప్రకారం ఆయిల్ కావచ్చు ఏదైనా కూడా ట్రేడ్ అనేది చేయకూడదని చెప్పారు. ఇప్పుడు ఏం జరిగింది, ఇండియా బై చేసింది అనమాట. రష్యాని ఇండియా బై చేసి ఇక్కడ రిఫైనరీస్తో చేసి ఫైనల్ ప్రొడక్ట్స్ని యూరోపియన్ కంట్రీస్కి పంపిందనమాట. సో కాబట్టి ఇప్పుడు ఇండియాని ఏమైనా పిలుస్తారంటే లాండ్రోమేట్ కంట్రీ అని చెప్పేసి పిలుస్తారు అనమాట. అర్థమైంది కదా. ఇట్లా ఇండియానే కాకుండా మొత్తం 5 దేశాలు ఉన్నాయి. ఇక్కడ మొత్తం వచ్చేసి 5 దేశాలు ఉన్నాయి. ఆ 5 దేశాలు ఏమేంటో కూడా క్లారిటీగా మీకు చెప్తాను. సో ఆ 5 దేశాలకి ఇండియాని అయితే లీడర్గా ఈ రిపోర్ట్ అయితే మెన్షన్ చేసింది. లాండ్రోమేట్ కంట్రీస్లో ఉన్నటువంటి 5 దేశాలకి లీడర్గా వచ్చేసి ఇండియాని అయితే కోట్ చేసింది అనమాట. సో రష్యాతో మనకి చాలా ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉంటాయి. సో సత్సంబంధం, ఇంటర్నేషనల్ రిలేషన్స్ పరంగా రష్యాతో మంచి సంబంధాలు ఉన్నాయి మనకి. తర్వాత రష్యా నుంచి కూడా మనము క్రూడ్ ఆయిల్ ఇవన్నీ కూడా చాలా పెద్ద డిస్కౌంట్లో, పెద్ద మొత్తంలో కూడా మనకి డిస్కౌంట్లో మనం బై చేసాం. సో చాలా వరకు కూడా మన ఇండియాకి మనీ అనేది కొన్ని thousands of crores సేవ్ అయింది అనమాట. సో ఇట్లా తర్వాత ఇప్పుడు చూద్దాం. సో ఎందుకంటే యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా రష్యా ఆయిల్ మీద శాంక్షన్స్ విధించాయి కాబట్టి ఇది ఒక గేట్ రూట్గా ఎంచుకున్నారు వాళ్ళు. ఇప్పుడు చూడండి దీనికి సంబంధించి. సో ఇక్కడ ఏం చెప్పారంటే ద 5 countries. సో ఇందాక ఏం చెప్పాను, సో లాండ్రోమేట్ కంట్రీస్ మొత్తం 5 ఉన్నాయి. ఆ ఫిన్లాండ్ రిపోర్టు, అకార్డింగ్ టు ఫిన్లాండ్ రిపోర్ట్ ఇండియా అనేది లీడర్ అని చెప్పేసి చెప్పారు. ఆ 5 countries ఏంటి అంటే ఇవన్నమాట. సో ఇండియా, చైనా, టర్కీ, UAE, సింగపూర్. సో ఈ కంట్రీస్ అయితే ఆర్ ది ఐడెంటిఫైడ్ యాజ్ ది లాండ్రోమేట్ కంట్రీస్ ఫర్ ది వెస్టర్న్ కంట్రీస్ బై ది సెంటర్ ఆఫ్ రీసెర్చ్ ఆఫ్ ఎనర్జీ క్లీన్ ఎయిర్. సో ఎవరు చేశారు ఈ రిపోర్ట్ అంతా కూడా, ఎవరు చేశారంటే ఇక్కడ వచ్చేసి CREA అంటారు, సెంటర్ ఫర్ రీసెర్చ్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ అనమాట. సో ఫిన్లాండ్కి సంబంధించిన రిపోర్ట్లో ఇచ్చారు. సో ఇక్కడ ఏం చెప్పారు, లాండ్రోమేట్ కంట్రీస్ మొత్తం 5 ఉన్నాయని చెప్పారు కదా. 5 countries ఏమున్నాయి, ఇండియా, చైనా, టర్కీ, UAE అండ్ సింగపూర్ అనమాట. ఈ 5 దేశాలు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తాయి, ప్రాసెసింగ్ చేస్తాయి, ఇక్కడి నుంచి యూరోపియన్ కంట్రీస్కి అయితే పంపిస్తాయి అనమాట. ఇట్లా ఎనర్జీ సెక్యూరిటీ అనేది వాళ్ళు కాపాడుకుంటూ ఉన్నారు ఇక్కడ యూరోపియన్ కంట్రీస్. సో ఇక్కడ చూడండి ఒక ప్రాసెస్,
ఇది చూడండి మామూలుగా రష్యన్ ఆయిల్. సో ఇది రష్యన్ ఆయిల్. సో రష్యన్ ఆయిల్ ఎక్స్పోర్టెడ్ టు ది థర్డ్ కంట్రీస్, ఇండియా, యుఏఈ. ఇలా ఈ ప్రాసెస్ ఫస్ట్ అయితే ఈ స్టెప్ జరుగుతుంది అనమాట. ఈ స్టెప్ జరిగిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంది. ఇదేం చేస్తుంది, క్రూడ్ ఆయిల్ ఈస్ బీయింగ్ ప్రాసెస్డ్ బై కంపెనీ దట్ ఆర్ ది కోవర్డ్ బై రష్యన్ కంపెనీస్ లైక్ ది రాస్నెఫ్ట్. సో రాస్నెఫ్ట్ అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంపెనీ, రష్యాకి సంబంధించినటువంటి రాస్నెఫ్ట్ అనమాట. సో రాస్నెఫ్ట్ అనేది రష్యన్ కంపెనీ అనమాట. సో మనకి రిలయన్స్, అదానీ గ్రూప్స్ ఎలా ఉన్నాయో ఈ విధంగా ఇదేంటంటే క్రూడ్ ఆయిల్కి సంబంధించిన కంపెనీ అనమాట. ఇదేం చేస్తుంది, ఆ క్రూడ్ ఆయిల్ మొత్తం కూడా ప్రాసెసింగ్ చేస్తుంది. ఇండియాలో మొత్తం ప్రాసెసింగ్ చేసి మన కంపెనీస్ అవి మొత్తం కలిసి చేసి సో ఫైనల్గా వచ్చేసి ఈ స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత ఈ స్టెప్కి వెళ్ళిపోద్ది. ఈ స్టెప్ ఏంటి, ప్రాసెస్ చేసిన ప్రోడక్ట్స్ని యూరోపియన్ కంట్రీస్కి ప్రీమియం ప్రైస్లో మనం అమ్మేస్తాం. సో ఇట్లా జరుగుతుంది అనమాట. అర్థమైంది కదా. సో ఈ విధంగా అయితే ఈ ప్రాసెస్ ల్యాండ్ రెమెడ్ కంట్రీస్ అనేవి వార్తల్లో ఉన్నాయి. హిందూ న్యూస్ పేపర్లో డైరెక్ట్ హెడ్లైన్ వచ్చింది దీనికి సంబంధించి. కాబట్టి ఈ కాన్సెప్ట్ అందరూ కూడా క్లారిటీగా నోట్ చేసి పెట్టుకోండి. ఇట్లాంటివి మీకు యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరంగా చాలా ఇంపార్టెంట్. స్టేట్ పీసెస్, ఏపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీలో కూడా ఎక్కువగా అడుగుతూ ఉంటారు, సెంట్రల్ ఎగ్జామ్స్ అట్లాంటి వాటిల్లో. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్నోవేషన్ సర్వే. సో రీసెంట్గా ఇవాళ న్యూస్ పేపర్లో మనకి ఆ హిందూ న్యూస్ పేపర్లో ఈ కాన్సెప్ట్ వచ్చింది, నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్నోవేషన్ సర్వే అని చెప్పేసి వచ్చింది. అంటే మన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఏ విధంగా జరుగుతుంది, సో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఏ విధంగా జరుగుతుంది, దాన్ని బట్టి స్టేట్స్కి ర్యాంకింగ్ అనేది ఇచ్చారనమాట. సో అయితే భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా ఏ స్టేట్ బాగుంది, సో తర్వాత ఏ స్టేట్స్ ఉన్నాయి, ఎంత శాతం వరకు అవి మ్యానుఫ్యాక్చరింగ్లో ముందుకెళ్తున్నాయి అనేది చూద్దాం. సో ఇక చూడండి, సర్వే ఆన్ ది డిగ్రీ ఆఫ్ ఇన్నోవేషన్ అమంగ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ఫిర్మ్స్ ఫౌండ్ దట్ ది కర్ణాటక. సో ఇక్కడ చూడండి ఏ స్టేట్ అంటే కర్ణాటక. సో కర్ణాటక ఓవరాల్ ఈస్ ది మోస్ట్ ఇన్నోవేటివ్ స్టేట్, ఫాలోడ్ బై దాద్రా అండ్ నగర్ హవేలీ, నెక్స్ట్ డయ్యూ అండ్ డామన్, సో తెలంగాణ అండ్ తమిళనాడు. ఈ స్టేట్స్ అనమాట ఇన్నోవేషన్. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్నోవేషన్లో ఈ స్టేట్స్ అనేవి బెస్ట్ పెర్ఫార్మింగ్ స్టేట్స్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఏవేంటివంటే ఫస్ట్ టాప్ వచ్చింది మన భారతదేశంలోనే టాప్ ప్లేస్లో వచ్చినటువంటి మొట్టమొదటి స్టేట్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్నోవేషన్లో కర్ణాటక. సో తర్వాత దాద్రా అండ్ నగర్ హవేలీ, తర్వాత డామన్ అండ్ డయ్యూ కావచ్చు, సో తర్వాత వచ్చేసి డామన్ అండ్ డయ్యూ, తర్వాత తెలంగాణ. సో తెలుగు స్టేట్స్ తెలంగాణ కూడా ఉంది టాప్ 5లో. తర్వాత తమిళనాడు కూడా ఈ ఇన్నోవేషన్ ఇండెక్స్లో అయితే ఉందన్నమాట. సో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది సెకండరీ సెక్టర్ ఇన్ ఇండియన్ ఎకానమీ. సో మన ఎకానమీ పరంగా సెకండరీ సెక్టర్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. టెర్షరీ వచ్చేసి సర్వీసెస్, ఫస్ట్ వచ్చేసి అగ్రికల్చర్ అండ్ అలీడ్ సెక్టార్స్ అనమాట. ఇవి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొంచెం చూద్దాం. అంటే ఆ రిపోర్ట్కి సంబంధించిన కొన్ని స్టాటిక్స్ అనేవి చూద్దాం ఏ విధంగా ఉన్నాయని. సో ఇక్కడ చూడండి తెలంగాణ. సో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు had the highest share of innovative films at the 46.18%, 39.10% and 31.90% respectively. సో ఇక్కడ చూస్తే టాప్ ప్లేస్లో ఇన్నోవేషన్లో పర్సంటేజ్ పరంగా టాప్ ప్లేస్లో ఏదైనా స్టేట్ ఉందంటే అది తెలంగాణ. సో తెలంగాణ వచ్చేసి టాప్ ప్లేస్లో ఉంది. ఇది మొత్తం 46.18%. సో ఇన్నోవేటివ్ ఫిల్మ్స్ ఇక్కడే ఉన్నాయన్నమాట. అంటే మనకి పెర్ఫార్మెన్స్ పరంగా కర్ణాటక టాప్ వచ్చినప్పటికీ కూడా పర్సంటేజ్ పరంగా, శాతం పరంగా చూసుకుంటే మనకి తెలంగాణ అనేది ఎక్కువగా ఇన్నోవేటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత కర్ణాటక, తర్వాత తమిళనాడు ఉంది. సో ఇవి హైయెస్ట్ అనమాట. హైయెస్ట్ మనకి ఈ హైయెస్ట్ షేర్ ఇది. ఇప్పుడు లోయెస్ట్ ఏమున్నాయి చూద్దాం. సో మనకి లోయెస్ట్ ఏమున్నాయంటే ఒడిస్సా. సో ఒడిస్సా, బీహార్ అండ్ జార్ఖండ్ వచ్చేసి రిపోర్టెడ్ ది లోయెస్ట్ షేర్ ఆఫ్ ది సచ్ ఫిల్మ్స్ ఇన్ ది 12.78%, 13.47% అండ్ 13.71% అయితే ఉన్నాయన్నమాట. అంటే మనకి లోయెస్ట్ ఏది ఉంది, సో లోయెస్ట్ వచ్చేసి హైయెస్ట్ వచ్చేసి తెలంగాణ ఉంటే లోయెస్ట్ వచ్చేసి మనకి ఏది ఉందంటే ఒడిస్సా ఉందన్నమాట. సో ఒడిస్సా వచ్చి లోయెస్ట్ ఉంది, తెలంగాణ వచ్చి హైయెస్ట్ షేర్ ఆఫ్ ది ఇన్నోవేటివ్ ఫిల్మ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంకో స్టాటిక్స్ ఇచ్చారు. సో ద ఫైండింగ్స్ ఆర్ ది పార్ట్ ఆఫ్ ది నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్నోవేషన్ సర్వే. సో ఇవన్నీ కూడా దేని బేస్ చేసుకొని ఇచ్చారు మనకి 2021-22. సో NMIS అని చెప్పేసి పిలుస్తారు షార్ట్ కట్లో దేని నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్నోవేషన్ సర్వేని. ఇక్కడ ఇది ఎవరెవరు కండక్ట్ చేశారు, ఓకే ఈ సర్వేలో కర్ణాటక బెస్ట్ పెర్ఫార్మింగ్ స్టేట్ వచ్చింది. ఇన్నోవేషన్ ఫిల్మ్స్ హైయెస్ట్ పరంగా చూసుకుంటే తెలంగాణ ఉంది, లోయెస్ట్ ఒడిస్సా స్టేట్ ఉంది. అయితే దీన్ని ఎవరు చేశారు, ఈ రిపోర్ట్ని ఎవరు తీసుకొచ్చారంటే మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, DST ఉంది కదా. సో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకటి, తర్వాత యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, సో UNIDO అంటారు. ఈ రెండు కలిసి అనమాట. సో DST అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ తర్వాత వచ్చేసి యునైటెడ్ నేషన్స్ సో ఇండస్ట్రీ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఈ రెండు కలిసి జాయింట్గా చేసాయి అనమాట. ఈ స్టడీని జాయింట్గా చేసి ఇండియాలో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్నోవేషన్ ఎలా ఉందో దానికి సంబంధించిన కంప్లీట్ ఫిగర్ని అయితే వీళ్ళు ఇచ్చారు. ఇది ఈ కాన్సెప్ట్ కూడా నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి
సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్. సో సిమ్లీపాల్ అనేది బయోస్ఫియర్ రిజర్వ్ కూడా. సో బయోస్ఫియర్ రిజర్వ్ కూడా, నేషనల్ పార్క్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో ఒక స్పెషల్ థింగ్ ఉంది. సో ఇది మన భారతదేశంలో ఇంకెక్కడ కనిపించదు, ఒక ఈ టైగర్ రిజర్వ్లో కనిపిస్తుంది. అదేంటో కూడా చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఏ రేర్ మెలానిస్టిక్ టైగర్. సో రేర్ మెలానిస్టిక్ టైగర్ వాస్ ఫౌండ్ డెడ్ ఇన్ ది ఏరియా ఆఫ్ ది సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్. సో మెలానిస్టిక్ టైగర్, సో ఏంటి మెలానిస్టిక్ టైగర్ అంటే ఏంటి? మామూలు టైగర్ తెలుసు, బెంగాల్ టైగర్ తెలుసు. సో ఇదేంటి సార్ మెలానిస్టిక్ టైగర్ అంటే ఏంటి? మెలనిన్ తెలుసు కదా మనకి, మెలనిన్ ఉంటుంది. సో మనకి బాడీలో మెలనిన్ కంటెంట్ ఉన్న స్కిన్లో, సో అది ఉన్నప్పుడు అది కొంచెం బ్లాక్గా ఎక్కువ కనిపిస్తుంటుంది. ఎక్కువ మెలనిన్ ఉన్నప్పుడు ఎక్కువ కంటెంట్ బ్లాక్గా కనిపిస్తుంటుంది స్కిన్. సో ఇక్కడ చూడండి టైగర్, మీకు ఇది మెలనిస్టిక్ టైగర్ అన్నమాట ఇక్కడ కనిపించేది. అంటే ఇది బ్లాక్ కలర్లో ఉంటుంది. దీని మీద చర్మం చూడండి, ఇవన్నీ కూడా బ్లాక్ స్పాట్స్ ఉంటాయి అనమాట. సో మనకి మామూలుగా పులికి ఎలా ఉంటాయి, ఎల్లో కలర్లో ఉంటాయి. కానీ మెలనిస్టిక్ అంటే మెలనిన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది మనకి బ్లాక్ కలర్లో. సో మన భారతదేశంలో కల్లా, మొత్తం మన భారతదేశంలో మెలనిస్టిక్ టైగర్స్ కనిపించే ఒకే ఒక ప్రాంతం వచ్చేసి సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్. సో సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ లోనే ఈ మెలనిస్టిక్ టైగర్స్ ఉంటాయి. ఇక ఏ టైగర్ రిజర్వ్ లో ఇట్లాంటివి ఉండవన్నమాట. ఇది ఒక స్పెషల్ థింగ్ ఇక్కడ. సో గుర్తుపెట్టుకోండి. సో ఇది ఎక్కడ ఉంది? సో ఇది ఎక్కడ ఉందంటే ఇట్ ఈస్ లొకేటెడ్ విత్ ఇన్ ది మయూర్భంజ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ది ఒడిస్సా. సో ఒడిస్సా స్టేట్ లోని మయూర్భంజ్ డిస్ట్రిక్ట్ జిల్లాలో ఈ సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇట్ ఈస్ సరౌండెడ్ బై ది హైయెస్ట్ ప్లాటూ సిన్స్ హైయెస్ట్ పీక్ బీయింగ్ ది 2 peaks ఆఫ్ ది సో కైరబురు అండ్ మేఘశిని. ఈ 2 పీక్స్ అనమాట. ఇక్కడ 2 పీక్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇక్కడ వచ్చేసి కైరబూరు, నెక్స్ట్ వచ్చేసి మేఘశిని. ఈ 2 వచ్చేసి పీక్స్ అనమాట. సో మనకి పర్వతాల హైయెస్ట్ పీక్స్ ఉంటాయి, ఎత్తైన శిఖరాలు. ఆ 2 శిఖరాలు ఈ సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్లోనే ఉంటాయి అనమాట. సో ఏవేంటి అంటే మేఘశిని ఒకటి, నెక్స్ట్ కైరబురు అని చెప్పేసి 2 ఉంటాయి. ఇవి గుర్తుపెట్టుకోండి. ఈ సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ అనేది ఒడిస్సా రాష్ట్రంలోని మయూర్భంజ్ జిల్లాలో విస్తరించి ఉంటుంది. సో తర్వాత దీనికి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ ఉండి ఎగ్జామినేషన్ పరంగా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూస్తే ఇట్ వాజ్ డిక్లేర్డ్ ఏ టైగర్ రిజర్వ్ ఇన్ ది ఇయర్ ఆఫ్ 1956. సో అంటే మనకి ప్రాజెక్ట్ టైగర్ 1973లో తీసుకొచ్చారు. ఎప్పుడు తీసుకొచ్చారు? ప్రాజెక్ట్ టైగర్ వచ్చేసి 1973లో. అయితే దానికంటే ముందే దీన్ని టైగర్ రిజర్వ్గా డిక్లేర్ చేశారు. దీన్ని ప్రాజెక్ట్ టైగర్ కింద కూడా తీసుకొచ్చారు. సో 1973లో లాంచ్ చేసినటువంటి ప్రాజెక్ట్ టైగర్ కింద ఈ సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ కూడా తీసుకొచ్చారు అనమాట. ఎందుకంటే పుల్లు సంరక్షించాలి అనే ఉద్దేశంతో. సో ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ద ఓన్లీ ల్యాండ్స్కేప్ ఇన్ ది వరల్డ్ దట్ ఈస్ హోమ్ టు మెలనిస్టిక్ టైగర్స్. సో మెలనిస్టిక్ టైగర్స్ ఇందా చెప్పాను కదా. సో మెలనిన్ కంటెంట్ అంటే బ్లాక్ స్పాట్స్ ఉన్నటువంటి పులి అనమాట ఇక్కడ. సో బ్లాక్ స్పాట్స్ ఉన్న పులి అనేది ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అంటే అది ఒక సిమ్లీపాల్ టైగర్ రిజర్వే. ఒడిస్సా రాష్ట్రంలో ఉన్న ఒక సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్లోనే ఈ మెలనిస్టిక్ టైగర్స్ అనేవి ఉంటాయి. ఇంకా ప్రపంచంలో మీరు ఎక్కడ కూడా చూడలేరనమాట. సో అది ఇంపార్టెంట్. సో మనకి టైగర్ రేంజింగ్ కంట్రీస్ ఉన్నాయి కదా 13. ఆ 13లో ఇండియా ఒకటి. సో మేజర్గా మనకి 70% ఆఫ్ ది టైగర్ పాపులేషన్ ఇండియాలోనే ఉంటుంది. సో మెలనిస్టిక్ టైగర్స్ ఉన్నాయి కూడా ప్రపంచంలో ఎక్కడంటే ఒకే ఒక టైగర్ రిజర్వ్ సిమ్లీపాల్. సో ఇక్కడ ఇంపార్టెంట్ స్పీషీస్ ఇంకోటి ఏంటంటే మెలనిస్టిక్ టైగర్తో పాటు సాల్ట్ ట్రీ ఉంది కదా. సో ఈ సాల్ట్ ట్రీ చాలా ఫేమస్ ఇక్కడ. సో డామినెంట్ ట్రీ స్పీషీస్ హీరో సాల్ట్ ట్రీ తెలుసు కదా మనకి. సో వర్తమాన మహావీరుడు కూడా కైవల్యం పొందింది అంటే మనకి మోక్షం లభించింది సాల్ట్ ట్రీ కింద అనమాట. అదే గౌతమ్ బుద్ధుడు అయితే మనకి పీపల్ ట్రీ అంటే రావి చెట్టు. వర్తమాన మహావీరుడు వచ్చేసి జైనిజానికి సంబంధించిన ఆయన తీర్థంకరుడు వచ్చేసి సాల్ట్ ట్రీ. నెక్స్ట్ మనకి రైల్వే బోగీలు ఉన్నాయి కదా. సో రైల్వే బోగీలు కూడా సాల్ట్ ట్రీస్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఆ వుడ్ని. తర్వాత ఈ సాల్ట్ ట్రీ పేరు మీదగానే దానికి సిమిలీపాల్ అని చెప్పేసి పేరు వచ్చిందనమాట. సో సిమ్లీపాల్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ సిమ్లీపాల్ ట్రీస్ వల్ల అవేంటి అంటే సాల్ట్ ట్రీ. ఈ సాల్ట్ ట్రీస్ ఎక్కువ ఉండడం వల్ల దానికి ఆ పేరు అయితే వచ్చింది. సో కంప్లీట్గా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చేసాను. క్లియర్గా నోట్ చేసుకోండి. ఛాన్స్ ఎక్కువగా మోస్ట్ ప్రిడిక్టబుల్ టాపిక్ ఇది, వార్తల్లో ఉంది బాగా. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి ఆర్టికల్ 142. సో భారతదేశం సంబంధించిన రాజ్యాంగానికి సంబంధించిన ఆర్టికల్ 142 అనేది వార్తల్లో ఉంది. ఇది ఎందుకు ఉందో చూద్దాం. సో ఎందుకు వచ్చిందంటే ఇది వార్తల్లోకి, ద సుప్రీం కోర్ట్ రీసెంట్లీ హెల్డ్ ఇట్స్ ఎక్స్ట్రాడినరీ discretion under the article 142 of the constitution can be used to complete justice for the couples trapped in the bitter marriage. So bitter marriages by granting them divorce by mutual consent. సో ఇక్కడ మనకి ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టు అనేది డిస్క్రిషనరీ పవర్ ఉంటుంది. దేనికి మనకి హైయెస్ట్ జ్యుడిషియల్ బాడీ ఏముంది మన ఇండియాలో? సుప్రీంకోర్టుకి డిస్క్రిషనరీ పవర్ అయితే ఉంటుంది అకార్డింగ్ టు ఆర్టికల్ 142. సో దాని ప్రకారం ఏం చేస్తుందంటే, ఎందుకు వార్తల్లో ఉందంటే ఇది, సో ఒక కపుల్ అనమాట. సో ఒక దంపతులకి వాళ్ళ మ్యారేజ్ అనేది చాలా జరగాల్సింది కాకుండా కొంచెం ఘోరంగా అయితే జరిగింది. సో దాంట్లో తప్పులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి మ్యూచువల్ కన్సెంట్తో సో ఇద్దరు ఒప్పుకొని డివోర్స్ అయితే ఇప్పించింది అనమాట సుప్రీంకోర్టు.
కూడా డివోర్స్ ఇప్పించింది. సో ఈ విషయం గాను సుప్రీంకోర్టు అయితే ఆర్టికల్ 142 యూజ్ చేసుకుంటూ డిస్క్రిషనరీ పవర్తో ఇచ్చిందనమాట. సో అందువల్ల ఇది వచ్చేసి కంప్లీట్ గా మనకి వార్తల్లో ఉంది. సో ఇట్లాంటి కాన్సెప్ట్ మనకి ఎక్కువగా పాలిటీ సబ్జెక్ట్లో, సో సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కావచ్చు, ఇట్లాంటి ఎక్కువగా మనకి పాలిటీ సబ్జెక్ట్లో వచ్చేదానికి ఆస్కారం ఉంది. క్లారిటీ చూసుకోండి. ఇప్పుడు ఆర్టికల్ 142 గురించి ఒకసారి చూద్దాం మన పాలిటీలో ఏం చెప్తుందో. సో ఆర్టికల్ 142 డీల్స్ విత్ ది సుప్రీం కోర్ట్స్ పవర్ టు ఎక్సైజ్ ఇట్స్ జ్యూరిడిక్షన్ అండ్ పాస్ అన్ ఆర్డర్ టు డూయింగ్ కంప్లీట్ జస్టిస్. సో ఈ వర్డ్ చూడండి, కంప్లీట్ జస్టిస్ ఇన్ అన్ ఎనీ కాజ్ ఆఫ్ ది మ్యాటర్ పెండింగ్ బిఫోర్ ఇట్. సో సుప్రీంకోర్టు ముందు ఏదైనా కేసెస్ కావచ్చు, ఇట్లాంటి ఇంపార్టెంట్ ఏమైనా పెండింగ్ ఉన్నప్పుడు అది డిస్క్రిషనరీ పవర్ తీసుకుని దాని కంప్లీట్ జస్టిస్తో దానికి జడ్జ్మెంట్ అనేది ఇస్తుంది అనమాట. సో ఇది డిస్క్రిషనరీ పవర్ అనేది గుర్తుపెట్టుకోండి ఆర్టికల్ 142 ప్రకారం. సో నెక్స్ట్ వచ్చేసి ఎంఫాక్స్ అని చెప్పేసి వార్తలో ఉంది. ఎంఫాక్స్ అంటే మంకీ ఫాక్స్. సో ఎంఫాక్స్ అంటే మంకీ ఫాక్స్, ఇది వార్తల్లో ఉంది. సో ఇదేంటో చూద్దాం. సో సైంటిస్ట్ రీసెంట్లీ depicted the structure of the protein methylene transparency from the monkey fox. సో ఒక స్ట్రక్చర్ అయితే వీళ్ళు కనిపెట్టారు అనమాట. మంకీ ఫాక్స్ ఉంటాయి కదా, వాటిలో ఒక స్ట్రక్చర్ అయితే వీళ్ళు చూస్తారు. అదేంటంటే ప్రోటీన్ మెథల్ ట్రాన్స్ఫరెన్సీ అని చెప్పేసి ఒక స్ట్రక్చర్ అయితే వీళ్ళు ఫైండ్ అవుట్ చేశారు ఫ్రమ్ ది మంకీ ఫాక్స్ వైరస్. సో వీళ్ళు ఎక్కడి నుంచి చేశారంటే దీన్ని మంకీ ఫాక్స్ వైరస్ నుంచి చూశారు. సో తర్వాత ఇట్ ఈస్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది మెథలీ ట్రాన్స్ఫరెన్సీ ప్రోటీన్ దట్ ది వైరస్ ఎస్కేప్స్ హ్యూమన్ ఇమ్యూనిటీ అండ్ కాజెస్ ది మంకీ ఫాక్స్ డిసీజ్. సో ఇక్కడ చూడండి, ఎస్కేప్స్ అంటే ఇది ఏం చేస్తుందంటే ఈ మంకీఫాక్స్ వైరస్ అనేది దానివల్ల మనిషిలోని ఇమ్యూనిటీని దెబ్బతీస్తుంది అనమాట. మనిషిలోని ఇమ్యూనిటీని, వ్యాధి నిరోధక శక్తిని దెబ్బతీసి కంప్లీట్గా మంకీఫాక్స్ డిసీజ్ అనేది అతని బాడీలోకి చొచ్చుకుపోయి అతన్ని సిగ్గా చేస్తుంది అనమాట. సో అది ఇక్కడ మెయిన్. తర్వాత అసలు మంకీఫాక్స్ డిసీజ్ అనేది ఏంటో చూద్దాం ఒకసారి. సో ఇట్ ఈస్ ఏ వైరల్ జోనటిక్ డిసీజ్ కాజ్డ్ బై ది మంకీఫాక్స్ వైరస్. సో మనకి జోనటిక్ డిసీజెస్ అంటే కాజ్డ్ బై ఎనిమల్స్ అనమాట. అంటే మనకి ఎనిమల్స్ దగ్గర నుంచి హ్యూమన్స్కి అయితే వస్తూ ఉంటాయి. గబ్బిలాలు కావచ్చు, కోతులు కావచ్చు, పందులు కావచ్చు, స్వైన్స్ ఇలా ఉంటాయి కదా, వాటికి సంబంధించి అక్కడి నుంచి ఎనిమల్స్ నుంచి మనకి ఈ వ్యాప్తి చెందిన మనుషులకి దాన్ని జోనటిక్ డిసీజ్ అని పిలుస్తారు. సో ద ఫస్ట్ హ్యూమన్ కేస్ ఆఫ్ ది ఎంఫాక్స్ వాజ్ రికార్డ్ ఇన్ ది 1970. సో 1970 సంవత్సరంలో మొట్టమొదటి మంకీఫాక్స్ డిసీజ్ అయితే ఫైండ్ అవుట్ చేశారు. అది కూడా ఏ కంట్రీలో అంటే డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. సో ఆఫ్రికాలోని డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగోలో ఇక్కడ కనిపెట్టారు అనమాట, ఆఫ్రికాలో. సో ఇది చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తున్న డిసీజ్ ఇక్కడ మనకి చిన్న చిన్న డాట్స్ లాగా మొత్తం వచ్చేస్తాయి అనమాట. ఈ విధంగా గాయాల్లాగా వచ్చేస్తాయి అనమాట, పుండ్లు అంటారు కదా. సో ఇట్లా వచ్చేస్తాయి, మొత్తం బాడీ అంతా వచ్చేస్తాయి. సో ఈ మంకీఫాక్స్ అనేది యూరోప్ మొత్తాన్ని కూడా గడగల్లాడించింది. యూరోప్, యుఎస్ అని మనకి లాస్ట్ ఒక 8 months బ్యాక్ అయితే చాలా వణికిచ్చింది. సో అంత పెద్ద డిసీజ్ అనమాట అది. మన ఇండియాలోకి రాకుండా కాపాడారు, జాగ్రత్తగా కాపాడారు అనమాట. ఇది ఒకటి గ్రేట్ థింగ్. సో దీని గురించి కూడా చూసుకోండి. నెక్స్ట్ విండ్ఫాల్ ట్యాక్స్. సో ఇది ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేశాము, మళ్ళీ వార్తలకు ఎందుకు వచ్చిందంటే ఇండియా రీసెంట్లీ స్లాష్డ్ ది విండ్ఫాల్ ట్యాక్స్ ఆన్ డొమెస్టికల్లీ ప్రొడ్యూస్డ్ క్రూడ్ ఆయిల్ 4100 ఫర్ ది టన్ ఫ్రమ్ ది 6400 ఫర్ ది టన్ను. సో ఇప్పుడు చూడండి, ఎందుకంటే రీసెంట్గా మన విండ్ఫాల్ ట్యాక్స్ అని చెప్పేసి దాన్ని తీసుకొచ్చారు. సో మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు, మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు డిస్కస్ చేసుకుని ఈ విండ్ఫాల్ ట్యాక్స్ అనేది భారతదేశంలో ఇంట్రొడ్యూస్ చేశారు. ఇప్పుడైతే దాన్ని కంప్లీట్గా తీసేశారు. అసలు ఏంటి, దాన్ని ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు, ఎందుకు తీసేశారు, అసలు విండ్ఫాల్ ట్యాక్స్ అంటే ఏంటి? సో ఇన్కమ్ ట్యాక్స్ తెలుసు, కార్పొరేట్ ట్యాక్స్ తెలుసు, జిఎస్టీ తెలుసు, ఎక్సైజ్ ట్యాక్స్ తెలుసు, సో ఇట్లా వెల్త్ ట్యాక్స్ తెలుసు, కానీ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ తెలుసు, కానీ ఈ విండ్ఫాల్ ట్యాక్స్ ఏంటి? ఇది కొంచెం కొత్తగా ఉంది కదా. సో ఇదేంటో చూద్దాం, అసలు ఏంటి ఈ విండ్ఫాల్ ట్యాక్స్ అంటే. ఇది వార్తలో ఉంది కాబట్టి ఓకే. సో ఇట్ ఈస్ ఏ హయ్యర్ ట్యాక్స్ levied by the government on specific industries went by experience unexpected and above the average profits. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఎప్పుడు వేస్తారంటే ఈ ట్యాక్స్ అనేది చాలా పెద్ద ట్యాక్స్, హయ్యర్ ట్యాక్స్ ఇది, అంటే ఎక్కువ మొత్తంలో వేస్తారు. ఎవరికి వేస్తారంటే స్పెసిఫిక్ ఇండస్ట్రీస్ అనమాట. సో ఈ టైంలో ఈ ఇండస్ట్రీస్ అనేది వాటికి వచ్చే ప్రాఫిట్స్ కంటే కూడా ఎక్కువగా, సో యావరేజ్ ప్రాఫిట్స్ కంటే కూడా ఎక్కువగా ప్రాఫిట్స్ వస్తున్నప్పుడు ఆ కంపెనీస్ మీద, ఆ ఇండస్ట్రీస్ మీద, ఆ సెక్టార్స్ మీద ఇది వేస్తుంది అనమాట. ఇంతకుముందు మనకి రిఫైనరీస్, పెట్రోలియం రిఫైనరీస్, వాటి మీద ఎక్కువగా ప్రాఫిట్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి వాటి మీద విండ్ఫాల్ ట్యాక్స్ అనేది వేశారు. సో ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉంది, టెక్స్టైల్ ఇండస్ట్రీలో విపరీతమైన ప్రాఫిట్స్ వస్తున్నాయి అనుకోండి, సో విండ్ఫాల్ ట్యాక్స్ అనేది వేస్తుంది అనమాట. స్పెసిఫిక్, సో ఇక్కడ ఈ వర్డ్ గుర్తుపెట్టుకోవాలి, స్పెసిఫిక్ ఇండస్ట్రీస్. సో స్పెసిఫిక్ ఇండస్ట్రీస్ మీద మాత్రమే వేస్తారనమాట. దీన్ని విండ్ఫాల్ ట్యాక్స్ అంటారు. సో విండ్ఫాల్ అంటే ఏంటి? గాలి. సో గాలి ఎటు మళ్ళీ తాట అంటారు కదా, సో అట్లా. కాబట్టి ఇప్పుడు ఎక్కువగా ఆ ఇండస్ట్రీస్లో ప్రాఫిట్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి ఇట్లా చేశారు. సో దీనికి సంబంధించి చూడండి, అసలు ఈ విండ్ఫాల్ ట్యాక్స్ యొక్క మెయిన్ థీమ్ ఏంటి? సో విండ్ఫాల్ ట్యాక్స్ వల్ల చాలా మనీ వస్తాయి కదా, ఆ మనీని ఎక్కడ యూజ్ చేస్తుంది గవర్నమెంట్ అంటే టు ఫండ్ ది వెల్ఫేర్ స్కీమ్స్.
టు ఫండ్ ది వెల్ఫేర్ స్కీమ్స్ అనమాట. అంటే మన భారతదేశంలోని ప్రజా సంక్షేమం సంబంధించినటువంటి స్కీమ్స్లో ఈ డబ్బులను అయితే గవర్నమెంట్ అనేది యూటిలైజ్ చేస్తుందన్నమాట. సో కాబట్టి మంచి కార్యక్రమాలకి ఈ డబ్బుని గవర్నమెంట్ అనేది యూజ్ చేస్తుంది. సో మనకి ఆర్ఫనేజ్ హోమ్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ సెక్టర్ కావచ్చు, ఇట్లాంటి అంటే అది యూజ్ చేస్తూ ఉంటుంది. సో కాబట్టి ఈ విండ్ఫాల్ ట్యాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రిలిమ్స్ పరంగా, మెయిన్స్ పరంగా ఇదైతే క్లారిటీగా చూసుకోండి. సో దీని అయితే ఇండియన్ గవర్నమెంట్ కంప్లీట్గా తీసేసింది ఇప్పుడు. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి ఏషియన్ ఇండియన్ మ్యారిటైమ్ ఎక్సైజ్. సో ఎయిమ్ 2023 అని చెప్పి జరుగుతుంది. ఇదేంటంటే ఇండియా, ఏషియన్ కంట్రీస్ ఉన్నాయి కదా, ఈ రెండు దేశాలు కలిసి చేస్తున్నాయి అనమాట. అదేంటో చూద్దాం. సో ఇండియా రీసెంట్లీ సెంట్ 2 ఫ్రంట్లైన్ వార్షిప్స్ టు పార్ట్ ఇన్ ది ఫస్ట్ ఎవర్ ఏషియన్ ఇండియా మ్యారిటైమ్ ఎక్సైజ్. సో ఇది ఫస్ట్ టైం అనమాట మన ఇండియాకి ఏషియన్ గ్రూప్కి మధ్య జరిగే మ్యారిటైమ్ ఎక్సైజ్ మొట్టమొదటి ఇది వచ్చేసి ఇదే అనమాట, ఎయిమ్ 2023. సో దీని గురించి చూద్దాం. సో విత్ ది ఎయిమ్ 2023 ఇండియా బికమ్స్ ది 4th ఏషియన్ డైలాగ్ పార్ట్నర్ ఆఫ్టర్ రష్యా. సో ఈ దీంట్లో పాల్గొన్న తర్వాత ఇండియా అనేది మిగతా దేశాలతో ఇప్పటివరకు 3 దేశాలు ఈ విధంగా ఎక్సైజ్ చేశాయి. ఇప్పుడు 4th వన్ వచ్చేసి ఇండియా అనమాట. సో ఇంతకుముందు ఏ దేశాలు చేశాయంటే రష్యా, చైనా అండ్ యుఎస్. సో ఏషియన్తో చైనా, రష్యా, యుఎస్ అనే ఇంతకుముందు ఎక్సైజ్ చేసాయి. ఇప్పుడు 4th పార్ట్నర్గా ఇండియా అనేది చేస్తుంది. తర్వాత ఇక్కడ ఈ దీంట్లో హోల్డేషన్ ఇది ఫస్ట్ అనమాట. ఇండియా ఏషియా +1 మ్యారిటైమ్ ఎక్సైజ్ ఇండియాతో ఫస్ట్, ఓకేనా. సో నెక్స్ట్ ఇందులో మన ఇండియన్ నేవీకి సంబంధించిన వార్షిప్స్ 2 అయితే పాల్గొన్నాయి అనమాట. సో అవి ఏంటంటే ఐఎన్ఎస్ ఢిల్లీ. సో ఒకటి వచ్చేసి ఐఎన్ఎస్ ఢిల్లీ, ఇంకోటి వచ్చేసి ఐఎన్ఎస్ సాత్పురా. సో ఈ ఎక్సైజ్లో ఐఎన్ఎస్ ఢిల్లీ ఒకటి, ఐఎన్ఎస్ సాత్పురా, ఈ 2 కూడా పాల్గొన్నాయి. ఇది కూడా నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి ఇప్పుడు ఏషియన్ గురించి ఒకసారి చూద్దాం. సో ఏషియన్ అంటే ఏంటి? ఇది ఒక రీజన్కి సంబంధించిన ఇంటర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. మొత్తం కూడా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అంటే ఆగ్నేయాసియా దేశాలు ఉంటాయి. తెలుగులో వచ్చేసి ఆగ్నేయాసియా అంటారు. సో ఆగ్నేయాసియా దేశాలు ఉంటాయి అనమాట. సో ఇవన్నీ కూడా ఆగ్నేయాసియా దేశాలు ఉంటాయి ఇక్కడ. సో వాటికి సంబంధించిన రీజనల్ ఇంటర్ గవర్నమెంటల్ గ్రూప్ అనమాట. సో దీన్ని 1967 ఎస్టాబ్లిష్ చేశారు. దేని ద్వారా అంటే బ్యాంకాక్ డిక్లరేషన్. సో బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా 1967 ఎస్టాబ్లిష్ చేశారు. సో మెంబర్స్ ఎవరు ఉంటారంటే ఇందులో మొత్తం 10 మెంబర్స్ ఉంటాయి. సో ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, తర్వాత సింగపూర్, థాయిలాండ్, బ్రూనై, లావోస్, మయన్మార్. సో నెక్స్ట్ వచ్చేసి కాంబోడియా, వియత్నాం. సో ఇవి మొత్తం వచ్చేసి 10 కంట్రీస్ ఇక్కడ ఉన్నాయి కదా. ఇక్కడ వచ్చేసిన 10 కంట్రీస్ ఇందులో ఉంటాయి మొత్తం. రీసెంట్గా ఇందులో ఈస్ట్ తైమూర్ కంట్రీ కూడా జాయిన్ అవ్వాలని చెప్పేసి చూస్తుందన్నమాట. సో ఈస్ట్ తైమూర్ కంట్రీ కూడా సో త్వరలోనే ఈ ఏషియన్ కంట్రీస్లో మెంబర్ అవుతుంది. సో అది కూడా గుర్తుపెట్టుకోండి, ఈస్ట్ తైమూర్ కూడా మెంబర్ అయితే అవుతుంది. ఇది ఒకటి. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. ఓకే. సో ఓవరాల్గా ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్ ఇవే అనమాట. సో కాబట్టి ఇవి వచ్చేసి కంప్లీట్గా ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. ప్రతిరోజు మనం ఇలానే హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కాన్సెప్ట్ అనేది తీసుకొని దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అసలు ఫస్ట్ ఏం చెప్తానంటే అది ఎందుకు వార్తల్లో ఉంది, అది ఎందుకు వార్తల్లోకి వచ్చింది, దానికి సంబంధించిన హిస్టరీ ఏముంది మొత్తం క్లారిటీగా మీకు ఇస్తాను. ఇక్కడ కాన్సెప్టువల్ నాలెడ్జ్, ఫ్యాక్ట్స్ అన్ని క్లబ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి యూపీఎస్సీ దగ్గర నుంచి మీకు అన్ని ఎగ్జామ్స్కి అయితే చాలా వరకు కూడా ఉపయోగపడతాయి. ఇది వచ్చేసి ఇవాళ క్లాసు. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.